అందరూ భారతదేశం అంతా కూడా గ్లోబల్గా ఈరోజు పాకిస్తాన్ ఇండియా ఏం జరగబోతుందని చెప్పేసి గ్లోబల్గా చూస్తా ఉన్నారన్నమాట. ముఖ్యంగా భారతదేశం ఇప్పుడు కూడా ఒక శాంతి కోరుకునే దేశం. ఎప్పుడు మనం ప్రొవోక్ చేయం ఎవరిని కూడా, ప్రాక్సీ వార్ అసలే చేయం. కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాం, ప్రాక్సీ వార్ని ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటుంది, టెర్రరిజంని ఎక్కువగా వారు ప్రమోట్ చేస్తూ ఉంటుంది. చాలా దారులు ఉన్నాయి ఇండియాలో ఈ టెర్రరిస్టులను పెనిట్రేట్ చేయడం కోసం అని చెప్పేసి. దీనికి సరైన జవాబిచ్చే నాయకత్వం కావాలి భారతదేశానికి. ఈరోజు మోడీ గారికి డిప్లొమసీగా, అలాగే వితిన్ ద కంట్రీ ఆల్ పార్టీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజియన్స్ 200% సపోర్ట్ చేస్తా ఉన్నాయి ఈరోజు మోడీ గారికి. పాకిస్తాన్ టెర్రరిజంని నామరూపాలు లేకుండా చేయడం ఒకటే కాదు పని ఈరోజు మోడీ గారికి. ఇది ఎవరైనా చేస్తారు. నేను ఒక భారతీయుడిగా, ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. టెర్రరిస్టులను పెకిలించడం కాదు ఈరోజు మనం చేయవలసింది, పాకిస్తాన్ని విచ్ఛిన్నం చేయడం కావాలి. కోలుకొని దెబ్బ తగలాలి పాకిస్తాన్కి. పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మళ్ళీ మనం క్యాప్చర్ చేసుకోవాలి. డీస్టెబిలైజ్ పాకిస్తాన్ ఏమో భారతదేశంకి పూర్తి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. డీస్టెబిలైజ్ పాకిస్తాన్కి మనకి బాగా సపోర్ట్ చేస్తున్నాయి. బలోచిస్తాన్ కానీ, సింధు కానీ, వెస్టర్న్ పూర్తిగా తాలిబన్స్ కానీ, ఆఖరికి బలోచిస్తాన్ అయితే సెపరేట్ స్టేట్ కావాలని చెప్పేసి వారు కోరుకుంటా ఉన్నారన్నమాట. ఈ రోజు కానీ మనం కానీ సరైన దెబ్బ కానీ పాకిస్తాన్ మీద చేయకపోతే 3 ముక్కలు అవుతుంది పాకిస్తాన్. ఆ రోజు 1971 ఎలాగైతే బంగ్లాదేశ్ సెపరేట్ అయిందో ఈరోజు పాకిస్తాన్ 3 ముక్కలు అవుతుందన్నమాట. అందుకే 3 ఫ్రంట్ వార్ ఫేస్ చేస్తా ఉంది పాకిస్తాన్. ఒకటి వెస్టర్న్, ఒకటి ఈస్టర్న్ అండ్ విత్ ఇన్ ది పాకిస్తాన్ బలోచ్ తోటి. సో ఈ రకమైన ఇప్పటికే భారతదేశం చాలా మంచి నిర్ణయాలు తీసుకుంది. మనం ఇప్పటికే వాటర్ని కట్ చేసాం. అంటే వార్ అండ్ వాటర్, ఫుడ్ని కట్ చేసాం. వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ ఇంకా రాదు, అది వార్ అండ్ ఫుడ్. అలాగే వార్ అండ్ ఇండస్ట్రీ, ఇంకా ఇండస్ట్రియల్ గ్రోత్ ఇంకా రాదు ఇంకా అక్కడ పాకిస్తాన్కి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, నైట్ 1:05 స్టార్ట్ అయింది. తెల్లవారికేమో మనకి సుమారు 93 మంది అంతమంది భారతీయులు చంపారని. ఇచ్చిన కొడుకులు భారతీయులు, ఎందుకంటే వాళ్ళు చేయలేరు ఇంకేమీ. నేను నిజం చెప్తా ఉన్నాను. నేను ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్కి, ఎందుకంటే నేనేమో అవంతిపూర్లో, శ్రీనగర్లో పనిచేసా. వాళ్ళకి అంత శక్తి లేదు. ఈరోజు రియల్ వార్ వస్తే హ్యాంపరింగ్ అవుతుంది అన్నమాట పాకిస్తాన్ మీద. హ్యాంపరింగ్ పూర్తిగా. పాకిస్తాన్ 7 రోజుల్లో నిలవలేదు. వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఉక్రెయిన్ అండ్ రష్యా వారు 3 సంవత్సరాలు అయ్యింది అని చెప్పేసి. ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాలి. ఈరోజు మనతో పెట్టుకుంటే 1971 వార్లో కరాచీలో ఆ రోజు 2 అటాకులు చేశాం మనం. 2 సబ్మెరైన్స్ అక్కడే కొట్టాం అన్నమాట. కరాచీలో సబ్మెరైన్స్ కొట్టాం. కరాచీలో పెట్రోల్ ఇండస్ట్రీ అందరికీ కూడా నాశనం చేశాము 1971లోనే. వాళ్ళు ఏదో అనుకుంటారన్నమాట, 2 మా సబ్మెరైన్స్ ఏమో భారతదేశంలో పంపించామని చెప్పేసి. విశాఖపట్నంలో మన ఇండియన్ నేవీ కొట్టుపడేసింది, ఇంకొకటి కొట్టుపడేసింది, 2 దగ్గర కూడా. కానీ 1971కి 10 రెట్లు ఇప్పుడు ఉన్నాం మన పవర్. ఈవెన్ 2019 కూడా ఏదైతే వింకమ్మడే డాగ్ ఫైట్ లోనేమో ఆ రోజు పాక్ బోర్డర్ లో పడిపోయారో, ఆ 2019కి ఇప్పటికి చాలా వ్యత్యాసం వస్తుంది. ఆ రోజుల్లో మనకేమో SU-400 లేవు. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ SU-400
రష్యాలు మన దగ్గర ఉన్నాయి. అంటే ఈరోజు డాగ్ ఫైట్ అవసరం లేదు. మన పాకిస్తాన్ ఇండియా బోర్డర్ లోని SU-400s ఉంటే గజగజలు ఆడతాయి పాకిస్తాన్ జెట్స్ పైకి వెళ్ళడానికి. 400 కిలోమీటర్ల రేంజ్ లో ఇక్కడ నుండి సర్ఫేస్ నుండి ఎయిర్ కొడుతుంది అన్నమాట ఒక్కొక్క మిసైల్. దాని యొక్క యాక్యురసీ ఎంత? 1 మీటర్. 1 మీటర్ యాక్యురసీ అంటే టార్గెట్ 1 మీటరే రేడియస్ లోని కొడేస్తుంది అన్నమాట. దాని యాక్యురసీ అది. అందుకే ఈరోజు పాకిస్తాన్ వాళ్ళ F-16s అన్ని కూడా ఏదైనా వార్ వస్తే వార్ ఫ్రంట్కి వెళ్తారు. కానీ వాళ్ళు ఏమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వార్ దగ్గరికి వెళ్ళిపోయి దాక్కున్నారు అన్నమాట F-16s అన్ని. అందుకే ఎందుకు అడగచ్చు మీరు. F-16s అన్ని కూడా ఆల్మోస్ట్ 50% ఆఫ్ F-16s ఈరోజు అవుట్ ఆఫ్ ఆర్డర్ లో ఉన్నాయి, హ్యాంగర్స్ లో ఉన్నాయి. F-16s అన్ని కూడా ఎవరైనా సరే ఉండేది క్రౌన్ జ్యువెల్స్ ఉంటాయి అన్నమాట. పాకిస్తాన్ క్రౌన్ జ్యువెల్ అయితే F-16. అవి ఏమో వార్ ఫ్రంట్ లో లేకుండా ఈ రోజు ఏమో ఎక్కడైనా దాక్కున్నాయి. ఎందుకంటే మన SU-400కి భయపడి. తర్వాత పాకిస్తాన్ కి ఈ రోజు ధైర్యం లేదు. ఎందుకంటే వారు జరిగితే వారం రోజుల్లో క్లియర్ చేసేస్తుంది పాకిస్తాన్ అని చెప్పేసి. వాళ్ళ దగ్గర ఉండే ఫ్యూల్ కూడా కేవలం వారం రోజులు సరిపోయిన ఫ్యూలే ఉంది. అదే కాదు, ఇదందరూ కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత ధైర్యమైన పొజిషన్ లో ఉన్నామని తెలుసుకోవాలన్నమాట. ఈరోజు 93ని పౌరుల్ని వాళ్ళు పట్టున పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే ఇండియన్ ఆర్మ్ ఫోర్స్ తో ఫేస్ చేయలేక. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ చీఫ్స్ అన్ని కూడా చీఫ్స్ అందరూ కూడా ముగ్గురు కూడా ద మోస్ట్ ఎమినెంట్ చీఫ్స్ అన్నమాట. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్స్ అన్నమాట. అబౌవ్ ఆల్ ఏంటంటే మోడీకి గట్స్ ఉందన్నమాట. మనం ఇచ్చాం ఆ గట్స్. మన భారతదేశంలో ఉండే 140 కోట్ల మంది కూడా ఆ గట్స్ ఇచ్చాం అన్నమాట. అందుకే నేను చెప్తాను ఏంటంటే టెర్రరిస్టులు బెదిరించడం ఒకటే కాదు, మనం చాలా అబ్సెస్డ్గా ఉన్నాం అన్నమాట. ప్రపంచ దేశాలు ఏమనుకుంటాయా అని చెప్పేసి. ఏమనుకుంటాయి అనేది కాదు మనకు కావాల్సింది. ఇంకెప్పుడు కూడా పాకిస్తాన్ మళ్ళీ మన వైపు తిరిగి చూడకూడదు. 3 ముక్కలు చేయాలంటే పాకిస్తాన్ని 3 ముక్కలు అవుతే పాకిస్తాన్ తగ్గుతుంది. ఎకనామికల్గా డౌన్ అయిపోయింది ఇప్పటికే బాగానా. వార్ డిక్లేర్ చేయండి ఇమీడియట్ గా. నాట్ ఓన్లీ అటాక్ ఆన్ ది టెర్రరిస్ట్, వార్ హాస్ టు బి డిక్లేర్డ్ ఆన్ ద పాకిస్తాన్. వార్ హాస్ టు బి రేజ్డ్ ఆన్ ద పాకిస్తాన్. 2019 లో మనకి SU-400s లేవు. అంతకంటే ముఖ్యంగా ఏమో రఫాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ లేవు. గ్రేట్ రఫాల్స్, స్టెల్త్ రఫాల్స్ పాకిస్తాన్ లో ఇల్లు తిరిగి వచ్చేసి అన్నమాట ఎయిర్పోర్ట్ దగ్గర. స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటారు దాన్ని. రాడార్స్ కనిపెట్టలేవు. దాని రేంజ్ ఎంత? 180 కిలోమీటర్స్ నుండి ఎయిర్ టు ఎయిర్ మిసైల్ కొడుతుంది అన్నమాట. అంటే నీ నడిబొట్టినటువంటి ఇస్లామాబాద్ ని, హైదరాబాద్ ని, నీ కరాచీని నాశనం చేస్తాం. అది మా కెపాసిటీ. ఇప్పటికే విరాట్ ఏమో ఇండియన్ ఓషన్ నుండి అరేబియన్ సీ వైపు వెళ్తా ఉంది. 27 జెట్స్ దాని మీద ఉన్నాయి ఆల్రెడీ. టర్క్ ఏమో సపోర్ట్ చేస్తామని చెప్పి అనుకుంటుంది. పాకిస్తాన్ ఉబులాట పడుతుంది. టర్క్ ఒక వార్షిప్ కూడా మీ అరేబియన్ సీలోకి ఎంటర్ అవ్వడం కంటే మా విరాట్ కాపాడేస్తుంది అన్నమాట. కరాచీని పూర్తి సరౌండింగ్ చేసేస్తాం. ఈసారి కరాచీని పూర్తి సరౌండింగ్ చేసేస్తాం. నీ ఫ్యూల్ సప్లై అన్ని కూడా కొట్టుపడేస్తాం ఎవరు ఇచ్చినా సరే సపోర్ట్. ఇప్పటికే డిప్లొమసీగా అన్ని దేశాల యొక్క సపోర్ట్ ని ఈరోజు ఇండియా తీసుకుందన్నమాట. ఒక్క పౌరుడు పోతే నీ ఒక్కొక్క స్టేట్ పోతుందని చెప్పి మేము తెలియజేస్తాం అన్నమాట. ఈరోజు ఇండియాలో అంత శక్తి ఉంది. యు ఆర్ డెవలప్డ్. ఇంకోటి ఏదైనా కావాలంటే వార్ చేయాలంటే ఇండిజినస్ కావాలన్నమాట. అది లేదు పాకిస్తాన్ అని. మన దగ్గర ఇండిజినస్ మిసైల్స్ అగ్ని, 1, పృథ్వీ, బ్రహ్మోస్ రెజిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఏకంగా అటు ఎయిర్ ఫోర్స్ బ్రహ్మోస్ రెజిమెంట్ ఉంది, ఇటు ఆర్మీలో బ్రహ్మోస్ రెజిమెంట్స్ ఉన్నాయి. ఇన్ని ఉంటుండగా మీ ఆటలేంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే ఎంపీస్ ఏమో చెప్తా ఉన్నారు వారు అవుతాయి కానీ మేమేమో ఇంగ్లాండ్ వెళ్ళి పారిపోతామని చెప్పేసి. వాళ్ళ ప్రధానమంత్రి ఏమో హాస్పిటలైజ్ అయ్యాడు. వాళ్ళ ఆర్మీ చీఫ్ ఏమో ఎప్పుడైతే ఎండాకాలం వస్తే ఆర్మీని పట్టించుకోకుండా కజకిస్తాన్కి వెళ్ళిపోతాడు. మొన్న ఈ ఇష్యూ జరిగినప్పుడు, పహల్గామ్ ఇష్యూ జరిగిన వెంటనే రావడం,
3 చీఫ్స్, ఇద్దరు చీఫ్స్, నేవీ ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ తో మాట్లాడి ఫ్రాంక్లో ఇది అయిపోయింది అతనికి, ఆర్మీ చీఫ్కి.